ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముగ్గురు నిందితులకు నిన్న బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. అయితే ఇవాళ ముగ్గురి బెయిల్ పిటిషన్లు క్యాన్సిల్ చేయాలని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమైంది ప్రాసిక్యూషన్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, నిన్న ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులకి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్కు సంబంధించిన ఆదేశాలు కూడా జైల్లో నిన్న సాయంత్రం అందజేసినప్పటికీ ఇవాళ ఉదయం 9 గంటల సమయం అవుతున్న ముగ్గురు నిందితుల్ని కూడా విడుదల చేయని పరిస్థితుల నేపథ్యంలో న్యాయవాదులు ఇక్కడ ఆందోళనకు కూడా దిగిన పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో నిందితులు ఎవరైతే ఉన్నారో బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ప్రస్తుతం గేటు అవతల జైలు నుంచి బయటకు రావడానికి సిద్ధంగా వాళ్ళు ఎదురు చూస్తున్న ఆదేశాలు రాకపోవడంతో వాళ్ళు డిఐజీ డౌన్ అంటూ ఆందోళన కూడా చేస్తూ ఉన్నారు నిందితులు ముగ్గురు కూడా. ఈ నేపథ్యంలో మరోవైపున ప్రాసిక్యూషన్ కూడా ఈ 3 బెయిల్స్ ఏదైతే ఏసీబీ కోర్టు ఇచ్చిందో వాటిని క్యాన్సిల్ చేయాలని చెప్పి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమైనట్టుగా మనకి సమాచారం కూడా అందుతా ఉంది. సూపరింటెండెంట్ కూడా ఇంకా జైలుకి చేరుకోకపోవడంతో విడుదల చేయలేకపోతున్నామని చెప్పి ఒకవైపున జైలు అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది కావాలనే కుట్రపూరితంగానే ముగ్గురు నిందితుల్ని బెయిల్ ఇచ్చినా కూడా విడుదల చేయట్లేదని చెప్పి అయితే నిందితుల తరపున న్యాయవాదులు ప్రస్తుతం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. జైలు ఎదుట బైఠాయించి నిరసన కూడా వ్యక్తం చేశారు. ఒకసారి న్యాయవాదులతో ఏంటి సార్ అంటే సూపరింటెండెంట్ ఏం చెప్తున్నారు జైలు కి సంబంధించి? అంటే ఇప్పటికే ఆదేశాలు కూడా వచ్చినాయి, మీరు కూడా కాగితాలు అవి కూడా అప్పచెప్పారు. నేను నిన్న సాయంత్రం పంపించాను ఆర్డర్ కాపీస్ అన్ని కూడా కోర్టు వారు ఏసీబీ జడ్జి గారు ఉత్తర్వులు కూడా పంపించమని చెప్పారు. త్రూ మెయిల్ కూడా చేయమన్నారు. త్రూ కోర్టు నుంచి మెయిల్ కూడా చేశారు. రాత్రి మేము ఇక్కడ జైలుకి వచ్చాము, రిలీజ్ అవుతారని చెప్పేసి ఇల్లు కుదరదంటే రేపు మార్నింగ్ 6:30 పంపిస్తా ఉన్నారు. 6:30 పంపిస్తా ఉన్న వాళ్ళు మార్నింగ్ మేము 6కి వచ్చేసాము. అన్ని పేపర్స్ అన్ని రెడీ అయినాయి. సూపరింటెండెంట్ గారు రావాలి, సూపరింటెండెంట్ గారు వచ్చి సంతకం పెడతారు, పంపిస్తారని అంటున్నారు. కానీ ఇంతవరకు సూపరింటెండెంట్ గారు మచిలీపట్నం నుంచి బస్సులో వస్తున్నా అన్నారు. అన్ని రెడీ అని లోపల కూడా ఇంతవరకు పంపించి దాదాపుగా 16 గంటల సేపు వాళ్ళు ఇల్లీగల్ కస్టడీలో ఉంచారు వాళ్ళని. ఇంతవరకు దుర్దేశపూర్వకంగా వాళ్ళని ఉంచినట్టుంది. ఎవరు సూపరింటెండెంట్ రాకపోవడం ఏంటండి? ఇది మ్యాండేటరీ. కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు. కోర్టు వారు ఆర్డర్ ఇచ్చినప్పుడు కోర్టు ఉత్తర్వులను వాళ్ళు పాటించాలి. మెయిల్ కూడా పంపించారు జడ్జి గారు. మరోవైపు హౌస్ మోషన్ కూడా వేస్తున్నారు. మా నోటీస్కి ఏం రాలేదండి. హౌస్ మోషన్ వేసారు లేదు మాకు తెలియదు. మాకు నోటీసులు ఇవ్వలేదు వాళ్ళు. హౌస్ మోషన్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద జైల్ ఇస్ దే హావ్ టు రిలీజ్ ద అక్యూజ్డ్ ఇమీడియట్లీ. చూడొచ్చు మొత్తం పూర్తి స్థాయిలో జైలు దగ్గర అయితే పార్టీ నేతలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. మాజీ మంత్రులు అటు వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ, అంబటి రాంబాబు, ఇతర పార్టీ నేతలందరూ కూడా ప్రస్తుతం జైలు దగ్గర విడుదలవుతారు నేతలందరూ అని చెప్పి ప్రస్తుతం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు.